ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు గత కొద్ది దినాలుగా అనుగ్రహింపబడలేదు. ఈ మాసము అంతము వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి. ప్రభువు అనుగ్రహించున్నట్లు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణ నామమునకు వందనాలు. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా ప్రసాదించండి. ఎపిసోడ్ సహకారులను పంపండి. మా రక్షకుడైన యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 18వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము, వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకుందురు. ద సింపుల్ ఇన్హెరిట్ ఫాలీ, బట్ ద ప్రూడెంట్ ఆర్ క్రౌన్డ్ విత్ నాలెడ్జ్. జ్ఞానము గలవాడు, జ్ఞానము లేనివాడు. జ్ఞానము గలవాడు ఏం సంపాదిస్తాడు, జ్ఞానము లేనివాడు ఏమి సంపాదించుకుంటాడు. జ్ఞానము లేనివాడు తన జ్ఞానహీనత చేత మూఢతను స్వాస్థ్యంగా పొందుకుంటాడు. జ్ఞానం గలవాడు తన జ్ఞానమును తనకు కిరీటంగా ధరింపజేసుకుంటాడు. జ్ఞానము కిరీటముగా అభివర్ణించబడినది జ్ఞానికి. జ్ఞానము గలవాడు తన జ్ఞానము చేత తాను వృద్ధిలోనికి వస్తాడు, ఆధిపత్యానికి వస్తాడు, అధికారంలోనికి వస్తాడు, అంగీకరించబడే స్థాయికి వస్తాడు. కిరీటం దాన్ని జ్ఞాపకం చేస్తుంది. కిరీటంగా కలిగి ఉంటాడు. కిరీటం ఉన్నత స్థితిని సూచిస్తుంది, పరిపాలించు స్థితిని సూచిస్తుంది, లీడర్షిప్ని సూచిస్తుంది. జ్ఞానం గలవారిని నాయకులుగా అంగీకరిస్తాం. జ్ఞానం లేనివాడు నాయకుడిగా పనిచేయడు. చూడండి, మనం ఒక్కసారి ఉద్యోగాలను పరిశీలిద్దాం. ప్రజలకు సేవ చేయటానికి ప్రభుత్వము వివిధ శాఖలలో వివిధ ఉద్యోగులను వివిధ స్థాయిలలో నియమిస్తుంది. ఎవరి యొక్క జ్ఞాన స్థాయిని బట్టి వారికి ఉద్యోగం దొరుకుతుంది. ఉదాహరణకి, గుమస్తా ఉద్యోగానికి ఒక రకమైనటువంటి ఇంటర్వ్యూ ఉంటుంది, ఒక స్థాయి పరీక్ష ఉంటుంది. అంటే ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఇంటలెక్చువాలిటీ రెండు ఉన్నప్పుడు అతను సెలెక్ట్ అవుతాడు. ఆ పై ఉద్యోగానికి వెళ్ళాలంటే, ఇంకా పై ఉద్యోగానికి సెలెక్ట్ కావాలంటే, ఇలా ఉద్యోగ ధర్మాల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇట్లా ఉద్యోగాలు డివైడ్ చేశారు. తర్వాత సివిల్ సర్వీసెస్. వీరిలో టెస్ట్స్ పెట్టినప్పుడు, రాత పరీక్షలు పెట్టినప్పుడు వారికి అవే పాఠ్యాంశాల్లో పరీక్ష పెడతారు, కానీ దాని స్థాయి వేరేగా ఉంటుంది. ఉదాహరణకి గ్రూప్ 4 ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, గుమస్తాగిరి ఉద్యోగాలకి. వాళ్ళకి రిటర్న్ టెస్ట్ పెట్టినప్పుడు మ్యాథమెటిక్స్లోనే, సైన్స్లోనే, వారికి ఉన్న జనరల్ నాలెడ్జ్లోనే లిమిటెడ్ స్టేజ్లో క్వశ్చన్స్ ఉంటాయి. అలా ఒక్కొక్క స్థాయి గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 4, గ్రూప్ 1 ఇలా స్థాయి పెరిగే కొలది కూడాను లోతైన జ్ఞాన పరిశోధన ఉన్నవారికే ఆ యొక్క ఉద్యోగము రాత పరీక్షలో గెలుస్తారు, తర్వాత ఇంటర్వ్యూలో కూడా గెలుస్తారు. చాలా టఫ్గా ఉంటుంది. అదే సివిల్స్ అనుకోండి, ప్రిలిమ్స్ రాయాలి, తర్వాత మెయిన్స్ రాయాలి, తర్వాత ఇంటర్వ్యూకి పోవాలి. 1,00,000 మంది ప్రిలిమ్స్ రాస్తే 5,000 మంది ప్రిలిమ్స్ సెలెక్ట్ అయితే మెయిన్స్లోకి వెళ్ళేటప్పటికి ఇంకా ఫిల్టర్ అయిపోతారు. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పటికి 1:2 ఆర్ 1:3
ఇంటర్వ్యూస్ చేస్తారు. వారిలో నుంచి శ్రేష్ఠ జ్ఞానం కలిగిన వాళ్ళని సెలెక్ట్ చేసి అధికారం అప్పగిస్తారు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత. కనుక జ్ఞానము కలిగినటువంటి వాడు, వివేకము కలిగినటువంటి వాడు జ్ఞానాన్ని కిరీటంగా ధరించుకుంటాడు, ప్రూవ్ చేసుకుంటాడు. వివేకం గలవాడు తాను జ్ఞానినని ప్రూవ్ చేసుకుంటాడు. అలా ప్రూవ్ అయినప్పుడు అది అతనికి కిరీటంగా ఉంటుంది, అతడు ఆధిపత్యానికి వస్తాడు. అలాగే ఏ ఆటలోనైనా తీసుకోండి, స్పోర్ట్స్ అయినా అంతే, ఇండస్ట్రీస్ అయినా అంతే, బిజినెస్ అయినా అంతే. కనుక అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఐఏఎస్కున్నటువంటి నిపుణతలు ఉంటాయి చూశారు. వారు డెసిషన్ మేకింగ్ కానివ్వండి, వారు డిఫరెంట్ టైమ్స్లో రియాక్ట్ అవ్వాల్సింది కానివ్వండి, మిగిలిన ఉద్యోగులకు జ్ఞానం కలిగి ఒక సొల్యూషన్ క్రియేట్ చేయటంలో కానివ్వండి, వారు చూపేటువంటి తెగువ లేదంటే వారు చూపే చొరవ కంపేరిటివ్ విత్ ద అదర్ ఎంప్లాయీస్ డిఫరెంట్గా ఉంటుంది. అందుకని వాళ్ళు లీడర్స్ అవుతారు. కనుక ఇక్కడ నేను చెప్పాలని ఆశిస్తుంది ఏమిటంటే, నీకు జ్ఞానము నువ్వు వివేకం కలిగి వాడుకోగలిగితే నిన్ను అధికారం చేస్తుంది, ఒక నాయకుడిని చేస్తుంది. ప్రజల్లో కూడా అంతే. ప్రజలు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? జ్ఞానం గలవాడిని సెలెక్ట్ చేసుకుంటారు. ప్రజలు జ్ఞానం గలవాళ్ళైతే, ప్రజలు అజ్ఞానులైతే అజ్ఞానినే సెలెక్ట్ చేసుకుంటారు. వాడు వాళ్ళ మీద న్యాయాధిపతుల గ్రంథంలోని ముళ్ళ చెట్టు ఎక్కినట్టుగా ఎక్కి తొక్కటం ప్రారంభిస్తాడు. అవివేకులైన ఇశ్రాయేలీయులు సౌలు రాజును పొందినట్లుగా ఉంటుంది. అజ్ఞానులను ఎన్నుకున్నవారు అజ్ఞానులను సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి. కనుక వివేకులు జ్ఞానమును కిరీటముగా పొందుకుంటారు. జ్ఞానం లేనివారు మూఢత్వాన్ని స్వాస్థ్యంగా పొందుతారు. లేక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్, ఎథిక్స్, వాల్యూస్ లేనివాడు స్వాస్థ్యము అంటే సంపాదనగా పొందేది ఏమిటంటే, నివాసంగా స్వకీయ భాగంగా పొందేది మూఢత్వం. దాన్ని సంపాదించుకుంటాడు జ్ఞానం లేనివాడు. మూఢుడవుతాడు, మూర్ఖుడవుతాడు. తనకున్నటువంటి జ్ఞానాన్ని వినియోగించడం మూఢుడికి చేత కాదు, అవివేకికి చేత కాదు, జ్ఞానం లేనివాడికి చేత కాదు. ఆ కారణం చేత ఇతరులకు లోకు అవుతాడు, అతడు బ్యాడ్ లీడర్ అవుతాడు. 19వ వచనం, చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపు వద్దను ఒంగుదురు. ఇవాళ దినాల్లో 21st సెంచరీలో ఇది నిజమేనా అని అనిపిస్తోంది, కానీ ఇది నిజమే. చెడ్డవారు మంచివారు ఎదుట వంగిపోతారు, భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్ద వంగిపోతారు. అంటే వాళ్ళు లోబడతారు అని చెబుతున్నాడు. ద ఈవిల్ బౌ డౌన్ బిఫోర్ ద గుడ్, ద వికెడ్ అట్ ద గేట్స్ ఆఫ్ ద రైచియస్. బౌ డౌన్, వంగి నిలబడతారు అంటే లోబడతారు. చెడ్డవాడు మంచి ఎదుట లొంగిపోవాలి, ఎట్టి పరిస్థితుల్లో లొంగాల్సింది అన్నప్పుడు, మంచివారి ఎదుట అన్నప్పుడు నేను అర్థం చేసుకుంటాను ఈ పదాన్ని, చట్టము ఎదుట, న్యాయము ఎదుట, ధర్మము ఎదుట చెడ్డవాడు ఎప్పుడైనా వంగిపోవాల్సిందే. ఎంతో చెడ్డవాడైనా చట్టము ఎదుట, మంచి ఎదుట, న్యాయము ఎదుట వంగి తీరాల్సిందే. హీ మస్ట్ ఒబే, ఖచ్చితంగా వంగాల్సిందే. అలాగే భక్తిహీనులు నీతిమంతుల తలుపునందుకు వంగుదురు. భక్తిహీనులు వారి భక్తిహీనత చేత వారి జీవితాన్ని గడిపే కొలది కాంప్లికేటెడ్ లైఫ్ తయారవుతుంది వాళ్లకు. వాళ్ళు నీతిగా ఉండి యథార్థంగా ఉండిన వారి యొద్దకు రావాల్సిందే. ఉదాహరణ చెబుతాను. ఒక భక్తిహీనుడు ఉన్నాడు అనుకుందాం, అతనికి అనారోగ్యం వచ్చింది అనుకోండి. యథార్థంగా చదువుకొని పైకొచ్చిన, నీతిగా చదువుకుని పైకొచ్చిన వైద్యం దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టాల్సిందే. అలాగే ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, భక్తిహీనుడైన బిజినెస్ మ్యాన్, తన ఆదాయ వనరులు
విషయంలో లెక్కలు అప్పజెప్పాల్సి వచ్చినప్పుడు యథార్థంగా కష్టపడి చదువుకున్న చార్టెడ్ అకౌంట్ దగ్గరికి రావాల్సిందే. ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. కనుక ఎవడైనప్పటికీ కూడా యథార్థవంతుడు యొద్ద తప్పక తల వంచి తీరాలి. ఎందుకంటే దేవుడు నీతిమంతులను యథార్థవంతులను ఉన్నత స్థానంలో ఉంచుతాడు. దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యుడు, ఐశ్వర్యవంతుని ప్రేమించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ద పూర్ ఈజ్ డిస్లైక్డ్ ఈవెన్ బై హిజ్ నైబర్, బట్ ద రిచ్ హ్యాస్ మెనీ ఫ్రెండ్స్. ఇది ప్రతి చోట మనం చూడగలుగుతాం. ఒక భవనం పక్కన ఒక పాక ఉందనుకుందాం. ఆ భవనానికి అనేకమైన కార్లలో ఫ్రెండ్స్ వచ్చి వెళుతూ ఉంటారు. రిచ్ పీపుల్ ఆనర్స్ రిచ్ పీపుల్, సాధారణంగా జరిగేది. కానీ ఈ భవనం పక్కన ఉన్న పాకలో ఉండేవాడు ఈ భవనంలో నివసించేవాడికి తెలియదు, పట్టించుకోడు. కానీ ఎక్కడో దూరంగా ఉన్నటువంటి వాడిని గౌరవించుకుంటాడు, వాళ్ళు వీళ్ళని గౌరవించడానికి వస్తారు. ఇక్కడ డిస్పారిటీ ఏమిటంటే డబ్బు వైపు విలువ మనిషికి ఇవ్వకుండా ధనానికి విలువ ఇచ్చిన వాడి జీవితం ఎలా ఉందో చెబుతున్నాడు. దరిద్రుడు పొరుగు వారికి అసహ్యుడు. నిజమే, పేదవాడిని ఎవరు పట్టించుకుంటారు? పేదవాడిని ఎవరు పట్టించుకోరు సరికదా, అసహ్యించుకుంటారు. దే డినై దెమ్, వాళ్ళను త్రోసిపుచ్చుతూ ఉంటారు, ఇష్టపడరు. డిస్లైక్ అని ఇచ్చాడు ఇంగ్లీష్ బైబిల్లో. అంటే డిస్లైక్ అంటే ఇష్టపడరు, తృణీకరిస్తారు, అసహ్యించుకుంటారు. మనిషి మంచివాడే, ఆరోగ్యవంతుడే, సంస్కారవంతుడే, కానీ అతని పేదరికాన్ని బట్టి అతన్ని తక్కువగా చూస్తారు, అసహ్యంగా చూస్తారు. ఇది మానవ సహజ నైజం. అందుకే యాకోబు పత్రికలో యాకోబు గారు రాసిన మాట, నీ సహోదరుడిలో ఒకడు పేదవాడని ఒకడు ధనవంతుడని వ్యత్యాసం చూపిస్తే నువ్వు దేవుని బిడ్డవు కాదన్నాడు. పేదవాడిని కింద కూర్చోమని ధనవంతుని పైన కూర్చోమని చెబితే నీవు క్రీస్తు బిడ్డవు కాదనేది తేల్చి చెప్పాడు. కనుక క్రైస్తవుడు ఆర్థిక పరిస్థితిని బట్టి మనిషికి విలువ ఇవ్వకూడదు, ఇవ్వడు. ఇచ్చాడంటే క్రైస్తవుడు కాదన్నమాట. ఎక్కడో వ్యత్యాసం ఉంది. ఐశ్వర్యవంతునికి ప్రేమించే వాళ్ళు అనేక మంది దొరుకుతారు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు పేద లాజరు గుర్చిన వృత్తాంతంలో ధనవంతుడు చనిపోయినప్పుడు గౌరవంగా పాతిపెట్టబడ్డాడు. బికాజ్ ఆఫ్ హిజ్ మెనీ ఫ్రెండ్స్ అరౌండ్ హిమ్. అతని యొద్ద కలిగి ఉన్న, అతని చుట్టూ ఉన్న అతని యొక్క స్నేహితుల వలన అతడు గౌరవమైన సమాధిని పొందగలిగాడు. ఐశ్వర్యవంతుడు కదూ. పేద లాజరు చనిపోయినప్పుడు పాతిపెట్టబడినట్లుగా వ్రాయలేదు. హూ కేర్స్ హిమ్? ఎవరు లెక్క చేస్తారు? సోదరుడా, సోదరి, పేదవాడు పేదవాడే. పేదవాడిని, దరిద్రుడిని మనుషులు ఆనర్ చేయరు. ఇది లోక సంస్కృతి. యేసుక్రీస్తు ప్రభు దరిద్రుడు అయ్యాడు, పేదవాడయ్యాడు. ఆధ్యాత్మికంగా మన ధనవంతులు చేయటానికి ఆయన భౌతికంగా సమస్తాన్ని వదిలేసుకున్నాడు. ఆశ్చర్యం. అందుకే ఆయన అందరూ అసహించుకున్నారు. సహోదరుడా, సహోదరి, నీవు క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవిస్తే నువ్వు సంతోషించవన్నాడు. ఎందుకంటే పేదవాడు అసహించుకోబడతాడు, ధనవంతుడు ప్రేమింపబడతాడు. ఇది ఈ లోకం యొక్క తత్వం. మరి మీరు అలాగే ఉంటే గొప్పతనం ఏంటి? మిమ్మలను ప్రేమించిన వారినే మీరు ప్రేమించిన ఎడల మీ గొప్పతనం ఏమిటి అని ప్రభు నిలదీసి అడిగారు. అవును, మనం ప్రేమించిన వారిని కాదు, మనం ప్రేమను అందుకోవటానికి సహితం ఆర్థికంగా లేని వారిని కూడా మనం ప్రేమించగలగాలి. ఆర్థికంగా లేని వారిని మనం విడిచిపెట్టకూడదు, వారిని గౌరవించాలి, వారిని చేర్చుకోవాలి. 21వ వచనం, తన పొరుగువానిని తిరస్కరించువాడు పాపము చేయువాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. హూ ఎవర్ డిస్పైజెస్ హిజ్ నైబర్ ఈజ్ ఎ సిన్నర్, బట్ బ్లెస్డ్ ఈజ్ హీ హూ ఈజ్ జనరస్ టు ద పూర్. చూడండి, గొప్ప మాటలండి ఇవి. పొరుగువాడిని తిరస్కరించేవాడు పేదవాడికి జనరస్గా దాతృత్వం కలిగి ఇచ్చేవాడు.
తిరస్కరించువాడు అంటే కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ అవసరంలో ఉన్నవాడు వస్తే వాడిని వద్దని పంపించాడు. ఎవడు పొరుగువాడు? హూ ఈజ్ ఇన్ నీడ్. ఎవరు అవసరంలో ఉన్నారో వాడే పొరుగువాడు. నీ పొరుగువాడు ఎవరు అనే దాని మీద యేసు ప్రభువు చెప్పిన ఉపమానం మంచి సమరయుని ఉపమానం. ఈ మంచి సమరయుని ఉపమానంలో పొరుగువాడు అనే పదం వాడాడు. పొరుగువాడు, నైబర్. ఎవరు నీ పొరుగువాడు? ప్రభు ప్రశ్న. ఎవరంటే అక్కడ సమరయుడు, లేవీయుడు, యాజకుడు వ్యత్యాసాలు కాదు చూపించబడింది. హూ ఈజ్ ఇన్ రియల్ నీడ్. ఎవరైతే అవసరం ఉన్నారో వాడే నీ పొరుగువాడు. వాడు కులంతో, వాడు మతంతో, మరి దేనితో నీకు సంబంధం లేదు. అతడు ఒక మానవుడు, నీవొక మానవుడివి. అతడు దేవుని యొక్క పోలికా స్వరూపం, నీవు దేవుని పోలికా స్వరూపం. అతడు ఆపదలో ఉన్నాడు, నీవు ఆదుకొనగలిగి ఉన్నావు. కాబట్టి నీ పొరుగువాడు అతడే. అదే చెబుతున్నాడు ఇక్కడ. పొరుగువాడికి తిరస్కరించిన వాడు పాపం చేసేవాడు. అంటే మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపం కలుగుతుంది అన్నాడు. మేలైనది చేయనెరిగి ఉన్నవాడు మేలు చేయటం లేదు అంటే తిరస్కరిస్తున్నాడు. నీవు ఆపదలో ఉన్నవాడిని తిరస్కరిస్తే అది పాపము. మేలైనది చేయనెరిగి ఉన్నావు, చేయకపోవటమే పాపము. పొరుగువాడిని తిరస్కరించకూడదు. అతడు ఆపదలో ఉన్నాడు, సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్న నీవు సహాయం చేయకపోవటమే పాపము. పేదలను కటాక్షించువాడు ధన్యుడు. బ్లెస్డ్ ఈజ్ హీ హూ ఈజ్ జనరస్ టు ద పూర్. పేదలకు దాతృత్వం కలిగి విస్తరించి సహాయం చేసేవాడు ప్రేమించుచున్నందున ధన్యుడు. దేవుడు వానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు, తన రాజ్యమున ప్రభావాన్ని ఇస్తాడు, భూమి మీద ఉన్నత జీవితాన్ని ఇస్తాడు, అవసరాలు దేవుడు తీరుస్తాడు. పేదలను కటాక్షించాలి. యోబు గ్రంథంలో యోబు చెబుతాడు, తల్లిదండ్రులు లేని వారికి నేను తండ్రినయ్యాను అన్నాడు. ఆ మాట ఆ యోబు ధ్యానాల నుంచి నన్ను వెంటాడుతోంది. నేను ఆ స్థాయికి ఎప్పుడు వస్తానా అని ప్రార్థన చేస్తున్నాను. నేను ఎప్పుడు సహాయం చేయగలుగుతా? నేను ఈ మధ్యకాలంలో చాలాసార్లు ప్రభువుని అడిగాను, లార్డ్ హెల్ప్ మీ టు హెల్ప్ అదర్స్. ఇతరులకు సహాయం చేయగలిగే స్థాయికి నన్ను తీసుకురా నాయనా అని నేను ప్రార్థన చేశాను సిన్సియర్గానే. సోదరుడా, సోదరి, పూర్, పేదలైన వారు, బీదలైన వారు ఎలా బ్రతుకుతున్నారు? మనం భోంచేస్తున్నాం, సౌఖ్యమైన మంచాల మీద పడుకుంటున్నాం, భవనాల్లో ఉంటున్నాం. నీడ లేని వారు, భోజనం లేని వారిని ఎవరు ప్రేమిస్తారు? ఎవరు వారి యొద్దకు వెళ్తారు? రాజకీయ నాయకులు 5 సంవత్సరాలకు ఒకసారైనా వెళుతున్నారేమో. క్రైస్తవులుగా మనం అసలు వెళుతున్నామా? లైఫ్ టైంలో ఒక్కసారైనా ఆలోచించుకోవాలి. అందుకనే వివిధ శాఖలు, సంఘాలు యునైట్ చేస్తూ భారతదేశాన్ని ఒక 21వ శతాబ్దంలో ఫస్ట్ మిషనరీస్ కంటే అద్భుతమైన ఉచిత సేవ కొరకు సిద్ధపరచాలనే తలంపు వచ్చింది నాకు. దాన్ని అమలు చేయడానికి మొదలు పెడుతున్నాను. నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే పేదలను కనికరించటమే అద్భుతమైనటువంటి క్రియ. అది ధన్యతగా చెప్పబడింది. బ్లెస్డ్గా మనం ఉండటం అంటే ఏంటో తెలుసా? పేదలను కనికరించటమే, పేదలను మనము కటాక్షించటమే. అది ఉన్నతమైనటువంటి బ్లెస్సింగ్, గ్రేట్ బ్లెస్సింగ్. యేసుక్రీస్తు ప్రభు పేదలకు సువార్త ప్రకటించాడు. పేదలను ఆయన ఆదుకున్నాడు, వారికి ఆహారం పెట్టాడు, వారి గృహాలు దర్శించాడు. క్రైస్తవుడు క్రీస్తు వలె మారాలి. క్రైస్తవుడు డిఫరెంట్ రోల్ మోడల్స్ని పెట్టుకుంటున్నాడు. పెట్టుకొనవలసిన రోల్ మోడల్షిప్ యేసుక్రీస్తుది వదిలేసి ఎవరెవరినో రోల్ మోడల్స్గా పెట్టుకుంటున్నారు. ప్రపంచ భక్తులను పెట్టుకుంటున్నారు రోల్ మోడల్గా. వాళ్ళు కాదు మనకు రోల్ మోడల్స్. యేసుక్రీస్తు రోల్ మోడల్. యేసుక్రీస్తును మాదిరిగా పెట్టుకోవాలి. యేసుక్రీస్తును మాదిరిగా పెట్టుకుంటే బీదలను కటాక్షించకుండా ఉండలేం మనం. ప్రతి క్రైస్తవుడు ఇది భారతదేశంలో చేస్తే భారతదేశంలో బోర పట్టుకొని సువార్త చేయక్కర్లేదు. అర్థమవుతుందా?
బోర తీసుకొని సువార్త ప్రకటించక్కర్లేదు. నువ్వు ప్రేమిస్తే చాలు ఇతరులు క్రీస్తును తెలుసుకోగలుగుతారు. ఇది మనుషులు చేసేది కాదు, ఇది దేవుడు చేసేదని అర్థమైపోతుంది వాళ్ళకి. దే విల్ బి ద విట్నెసెస్ ఫర్ ద లవ్ రిసీవ్డ్ బై దెమ్. వారి చేత వారు పొందుకున్న ప్రేమకు వారు సాక్షులుగా నిలిచినప్పుడు నో వన్ కెన్ ఎస్కేప్, ఎవరు తప్పించుకోలేరు. కనుక పేదలను కటాక్షించడం నేర్చుకుందాం, ప్రయత్నిద్దాం కాదు, ప్రాక్టీస్ చేద్దాం. తరువాత కీడు కల్పించువారు తప్పిపోతారు, మేలు కల్పించువారు కృపాసత్యములను పొందుదురు కాదు, వారు కలుచుకొందురు అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. చదువుతాను చూడండి. Do they not go astray who devise evil? Those who devise good meet steadfast love and faithfulness. మేలు కల్పించేవారు కృపను సత్యమును తప్పక కలుసుకుంటారు. They will reach the standard of the grace and the truth. అది ఇక్కడ అర్థం. కనుక మేలు కల్పించాలి. కీడు కల్పించే వాళ్ళు తప్పిపోతున్నారు, దేవుడిచ్చిన మార్గంలో తప్పిపోయి నరకప్రాయులు అవుతున్నారు. కీడు కల్పించేవారు. మేలు కల్పించేవాళ్ళు కృపాసత్యాలను అందుతారు. మీరు ఎవరికైనా మేలు చేస్తారా? ఇవాళ ఎవరికైనా మేలు చేశారా? ఒక ఆయన అన్నాడు, నేను చాలామందికి మేలు చేస్తున్నాను అన్నాడు. ఏమిటట? వాళ్ళు చేస్తున్న పనులకు వాళ్ళు ఇస్తున్న వాడిని తీసుకుని వాళ్ళకు పుణ్యం కలిగేట్టు మేలు చేస్తున్నాడు. ఆ టైప్ ఆఫ్ మేలు కాదు. నీ వల్ల ఇంకొకరికి ఎవరికైనా మేలు కలుగుతుందా? నీ వలన మరొకరికి మేలున్నదా? లేకపోతే నీవు క్రైస్తవుడువు కాదు. క్రైస్తవుడే మేలు చేయకపోతే ఇంకెవరు చేస్తారు లోకంలో? యేసుక్రీస్తు ప్రభువును ధరించుకున్నామని చెప్పుకునేటువంటి వారమైన మనము మేలు చేయలేకపోతే, స్వార్థభరితలం అయిపోతే ఇంకెవరు మేలు చేస్తారండి? మారు మనసు పొందాము అహో అని చెప్పుకునే మనమే, క్రైస్తవ సంఘమే మేలు చేయుటలో విసిగిపోతే లేక చేయుట ప్రారంభించకపోతే హౌ కెన్ యూ ప్రొఫెస్ దట్ యు ఆర్ ఎ క్రిస్టియన్? నువ్వు క్రైస్తవుడికి ఏ విధంగా చెప్పుకుంటావు? అర్థమవుతుందా? నువ్వు మేలు చేస్తే కృపా సత్యములు అనగా యేసుక్రీస్తే. కృప సత్యము యొక్క డెఫినిషన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తును పొందుతారు అన్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయంలో కొర్నేలిని గురించి రాసిన మాటలు ఆశ్చర్యంగా ఉంటాయి. అతడు ఇటలీ పటాలము అనబడిన దానిలో శతాధిపతిగా ఉన్నాడు. అంటే ఒక డిఎస్పి ర్యాంకర్ అన్నమాట. గ్రూప్ 2 లెవెల్ డిఎస్పి ర్యాంకర్. అతని కింద 100 మంది సైనికులు ఉంటారు. అతడు ప్రార్థనలు చేసేవాడు, విజ్ఞాపనలు చేసేవాడు, దాన కార్యాలు ధర్మ కార్యాలు చేసేవాడు అని రాసింది. చూడండి, దాన కార్యములు ధర్మ కార్యములు చేసేవాడు అంటే హీ హెల్ప్ అదర్స్. అతడు ఇతరులకు మేలు చేసేవాడు, మేలు కల్పించాడు. దేవుని సన్నిధిలో అవి జ్ఞాపకార్థముగా ఉంచబడ్డాయి. దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉంచబడ్డాయి. దేవుడి స్వయంగా చెప్పిన మాట. యొప్పేలో చర్మకారుని ఇంట ఉన్న సీమోను పేతును పిలిపించుకొని సువార్త వినమని అతనికి దర్శనంలో దేవుడు సెలవిచ్చాడు. చూడండి, ధర్మకార్యాలు పరలోకాన్ని చేర్చవు. రక్షణకు యేసుక్రీస్తు ఒక్కటే మార్గం. రక్షించబడిన వాడు ధర్మకార్యాలు చేస్తాడు, అతడు దీవించబడతాడు. అప్ టు ద స్టాండర్డ్ ఆఫ్ గ్రేస్ అండ్ ద ట్రూత్. కృప చూపే స్థాయికి, సత్యము చూపే స్థాయికి మేలు చేసేవాళ్లే వస్తారు. కీడు కల్పించేవారు ఏమవుతారు? తప్పిపోతారు. మార్గము తప్పిపోయినటువంటి చుక్కలు, ఫాలెన్ ఏంజల్స్ వలె అయిపోతారు వాళ్ళు. కీడు చేస్తున్నావా సోదరుడా, సోదరి? నీవు కీడు చేస్తే క్రైస్తవుడు కాదు. ప్రభువు బిడ్డ మేలే చెయ్యాలి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో నయమాను ఇంట చెరగని తీసుకొని పోబడినటువంటి చిన్నది
తన యజమానుడు కుష్ఠవ్యాధిగ్రస్తుడిగా ఉన్నప్పుడు మేలు చేయటానికి ప్రయత్నం చేసింది. తన యొక్క బాల్యాన్ని చిదిమేసినటువంటి క్రూరుడని కోపం తెచ్చుకోలేదు. అతను బాగుపడాలంది. అతన్ని ప్రేమించి అతనికి సహాయం చేసింది. ఎలీషా దగ్గరికి పంపించింది. సోదరుడా, సోదరి, మేలు చేద్దాం. ఒకరికి ఒకడు మేలు చేయాలి. క్రైస్తవుడికే మేలు చేయాలని కొందరు అనుకుంటున్నారు. కాదు కాదు కాదు. క్రైస్తవుడు ప్రతి ఒక్కరికి మేలే చేయాలి. మన తోటి మనుషులకు మనం మేలు చేయాలి. క్రైస్తవులకు మేలు చేసుకోవటం కాదు. క్రైస్తవుడు ప్రతి ఒక్కరికి మేలు చేయాలి. ఇందులో ఏమాత్రం వ్యత్యాసం పెట్టుకోవద్దు. ఏమాత్రం కూడా వేరే థాట్కి వెళ్ళద్దు. కొంతమంది ఏంటి తెలుసా, మన చర్చోళ్ళకే మేలు చేసుకుందాం అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం? మనం సార్వత్రిక సంఘంలో లేమా? సమాజంలో మనుషులం కామా? యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచినప్పుడు మనవాళ్ళని తీసుకురండి స్వస్థపరుస్తానన్నాడా? 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు మనవాళ్ళు ఎవరున్నారో చూడండి అన్నాడా? నేటి పరిస్థితులకు అప్పటి వాక్యాన్ని అపార్థం చేసుకోకండి. ఆయనకి పక్షపాతం లేదు. ఆయన మనుషులందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన సంఘమైన మనం కూడా అందరికీ మేలు చేయాలి. కీడు కల్పించేవారు తప్పిపోతారు, మేలు కల్పించేవారు కృపా సత్యముల స్థాయికి వారు వెళతారు. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకా ఒక నెల దినాల్లో మనం క్రిస్మస్ పండుగకు చేరువవుతున్నాం. వచ్చే మాసం ఇదే దినాన యేసే పరిష్కారం యొక్క యానివర్సరీ మరియు 4600 ఎపిసోడ్స్ పూర్తయినందున కృతజ్ఞత సభ ఏర్పాటు చేస్తాం. అలాగే కొందరు సహోదరుల ఐక్యతతో ఒక ఉన్నత కార్యం చేయాలని ఆశిస్తున్నాను. బేస్త ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో, సమ్ దళిత్ ఏరియాస్లో పూర్ ఇవాంజలిస్ట్స్ ఎవరున్నారో వాళ్ళని సెలెక్ట్ చేయించి ధృవీకరించి వారికి ఒక సైకిల్ మిషనరీ టూల్గా, ఇవాంజలిజం హెల్ప్గా ఒక సైకిల్ ఇవ్వాలని ఆలోచన ఉంది నాకు. క్రిస్మస్ మనం ఎంతో ఘనంగా చేసుకుంటాం. ఎంతమందికో చాలా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం. కొందరు మనకు గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. కనుక మనం పండగలో ఆనందిస్తాం, సంతోషమే. ఒక పూర్ ఇవాంజలిస్ట్కి మీ ఫ్యామిలీ తరపున, ఒకవేళ మీ బంధువుల్లో, మీ ఫ్యామిలీస్లో ఎన్ఆర్ఐస్ ఉంటే వాళ్ళతో చెప్పైనా సరే, మంచి ఎడ్యుకేటెడ్ అయ్యి బిజినెస్ పీపుల్ అయి ఉండి ఒక ఉన్నత స్థానంలో ఉన్నవారు ఉంటే ఒక సైకిల్ 4000 రూపీస్ వర్త్ ఉంటుంది. అది వాళ్ళ ట్రావెల్ ఒక 300 to 500 వారు సహాయం చేయగలిగితే ఒక క్రిస్మస్ గిఫ్ట్గా 100 సైకిల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇవ్వాలనేది నేను ఆశ కలిగి ఉన్నాను, ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ప్రార్థించండి. ప్రభు చిత్తమైతే, మీకు నేను చెప్పిన విషయం అంగీకారం అయితే మీరు నన్ను సంప్రదించండి. ఒక సైకిల్ బహుకరించడం ద్వారా ఒక మిషనరీ లేదా ఒక ఇవాంజలిస్ట్ అతని వైఫ్ నియర్ బై విలేజెస్కి వెళ్ళి, చిన్న చిన్న హ్యామ్లెట్స్కి వెళ్ళి సువార్త ప్రకటించి అనేకులకు దీవెనగా మారుతారు. 2015 ఒక బ్లెస్డ్ ఇవాంజలిస్టిక్ కండిషన్స్ అరేంజ్ అయ్యేటట్టుగా 100 సైకిల్స్ ఇవ్వాలనే ఆలోచన ఉన్నది. ప్రార్థించమని మనం చేస్తున్నాను. యేసే పరిష్కారానికి ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి మేము ప్రార్థిస్తున్నాం. ఎపిసోడ్ సహకారాలు ఇవ్వండి నాయనా. 100 మంది దాతలను నాయనా, దైవ సేవకులు, పూర్ ఇవాంజలిస్ట్స్కు సైకిల్ క్రిస్మస్ గిఫ్ట్గా ఇచ్చేవారిని సమకూర్చండి. అలాగే ప్రభు, మా ఆలోచనలు నాయన అన్ని ప్రజల కొరకు, నీ చిత్తం కొరకు ఉండినట్లు చేయండి. మా రక్షకుడైన యేసు నామమున
వేడుతూ ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడనే యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమెన్.